విశ్వ వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ధీరజ్ ప్రేమ నిజం చెప్పడంతో రామరాజుకి క్షమాపణ చెప్పిన భద్రావతి సేనాపతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. భాగ్యం వల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక రామరాజు ఇంట్లో అయితే ధీరజు కారు కొన్నాడు అన్న సంతోషం వెల్లువిరుస్తూ ఉంటుంది. అటు విశ్వ కూడా జైలు నుంచి బెయిల్ మీద బయటికి వచ్చాడని ఇంకా భద్రావతి సేనాపతి తెగ రెచ్చిపోయి మాట్లాడేసరికి ధీరజ్కి ఒళ్ళు బాగా మండి, మీ వాడు వచ్చింది కేవలం బెయిల్ మీద మాత్రమే, మా ఇంటికి వచ్చి మళ్ళీ అల్లరి చేస్తున్నాడు అని చెప్తే ఈసారి బోనస్గా మీ ఓడితో పాటు మేనత్తైన నిన్ను మీ తమ్ముణ్ణి మొత్తం ముగ్గురిని తీసుకెళ్లి జైల్లో పాడేస్తారు. సో కేసు కొట్టేసేంత వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే బాగుంటుంది, వెళ్ళండి లోపలికి వెళ్ళండి అంటూ ఇంకా ధీరజ్ వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పేసేసరికి విశ్వకు ఇంకా కోపం తారాస్థాయికి చేరుకుని లోపలికి వచ్చి అవి అవి అన్నీ విసిరగొట్టేస్తాడు. ఒరే విశ్వ ఏంట్రా ఈ కోపం ఏంటి అనకని, కోపం కాదు అవమానం. ఆ ధీరజ్ గాడు నాకు అవమానం చేశాడు. ఆ ధీరజ్ గారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. వాడి ప్రాణం కళ్ళ చూసేంత వరకు నేను అస్సలు ఊరుకోను అంటూ ఇంకా విశ్వ చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా సేనాపతి భద్రావతి వీళ్ళిద్దరూ అయితే ఆ ధీరజ్ గాడు కారు కొన్నాడు, ఎలా కొన్నాడో ఏ రకంగా కొన్నాడో కనుక్కోరా విశ్వ సేన అని చెప్పి భద్రావతి చెప్తుంది. చెప్పేసేసరికి ఒక గంటలోనే వాడు పలానా వాళ్ళ దగ్గర ఈఎంఐ పద్ధతిలో కొన్నాడంట. అయితే ఆ ఈఎంఐ పద్ధతి తీరాలి అంటే వీడు ప్రతిసారి కూడా కారు రాత్రింపగళ్ళు నడపాలి కదా. సో అలా నడపకుండా వీడి కారుని ధ్వంసం చేసేయండిరా అని చెప్పనేసరికి ఇంకా ఆ రోజు రాత్రికే మనుషుల్ని పెట్టించి గోడ దూకి మరీ ఆ ఇంట్లోకి మనుషుల్ని పంపించి కారు అద్దాలు మొత్తం అన్నీ కూడా స్మాష్లా చేసేస్తారు. స్మాష్ చేసేసరికి సౌండ్ రాకుండానే ఇంకా గట్టిగా అంటే అందరూ మొత్తం నిద్రలో ఉంటారు కదా, ఆ సమయంలో మొత్తం బద్దలు కొట్టేయడంతో మరుసటి రోజు ఉదయాన్నే వేదవతి ముగ్గు వేద్దామని గుమ్మంలో తలుపు ఇలా తీసేసరికి కారు రూపంలో ఉండదు, పిప్పు చేసి పాడేస్తారు. ఒక్కసారిగా ఇంకా చిన్నోడా అంటూ గట్టిగా పిలిచేసరికి ఏంటమ్మా ఇంత ఉదయాన్నే అంత గట్టిగా అరుస్తున్నావు అనగానే కారు వంక చూపించడంతో చాలా బాధ కలుగుతుంది. గబా కిందకు వచ్చేసి ఆ కారు ముక్కలైపోయిన అద్దాలని అవన్నీ చూసి తెగ బాధపడుతూ ఉంటాడు. ఈ లోపు మిగిలిన వాళ్ళంతా కూడా వస్తారు. అంతా కూడా వచ్చేసేసరికి ఇదంతా ఇలా చూసి చాలా ఏడుస్తూ ఉంటారు. ఏమైంది అనగానే ఏమోనండి నాకు తెలీదు, ఉదయం నిద్ర లేచేసరికి ఇలా జరిగింది అనగానే ఇంకా చాలా కోపంతో అయితే ఇదంతా ఎవరు చేసుంటారు, ఆ ఎదిరింటోళ్ళకి తప్ప ఇలా చెయ్యాల్సిన పని లేదు. రే ధీరజ్ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఆ సీసీ కెమెరాల ద్వారా ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వి, ఆ తర్వాత చూద్దాం, వాళ్ళే చెక్ చేసి ఇదంతా ఎవరు చేశారనేది తెలుస్తుంది. ఇంటి లోపల పార్కింగ్ లో పెట్టిన కారుని ఇంతలా ధ్వంసం చేయడానికి వాళ్ళకు చేతులు ఎలా వస్తాయో, వాళ్ళ చేతులు నాశనం అయిపోవాలి అంటూ ఇంకా అందరూ కూడా తిట్టుకుంటుండేసరికి ధీరజు ఇటు సాగరు చందు ముగ్గురు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. మీ స్ట్రీట్లో సీసీ కెమెరాలు ఉన్నట్టున్నాయి కదా అని చెప్పాను. కానీ అవును సార్ మా ఇంటి ముందు ఒకటి ఉంది అని చెప్పనేసరికి సరే చూస్తాము అని చెప్పి ఇంకా పోలీసులు కాస్త కంప్లైంట్ తీసుకుంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా విశ్వ ఆవేశం ఎక్కువ కదా విశ్వకి. ఆవేశంలో విశ్వ ధీరజు ఇంకా ఈ కారు ఎలా అవడంతో చాలా బాధపడతాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం రావడం ఇదే తంతుగా తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే కారు శుభ్రం సర్వనాశనం అయిపోతుంది. దానికి కట్టిన పువ్వులే ఇంకా వాడిపోకముందే కారుని ధ్వంసం చేసేస్తారు. ఇంకా ఇనప సామానాలు వాడికి కూడా అమ్మడానికి వీల్లేనంతగా పిప్పి చేసేసేసరికి ఇంకా కారుని ఆ రకంగా చూసి ధీరజ్ చాలా బాధపడుతూ ఇంకా ప్రతిరోజు నేను కారు కొని ట్రావెల్స్ పెట్టాలనుకున్నాను, ఆదిలోనే ఇలా జరిగింది, ఒక్క ట్రిప్ కూడా నేను వెళ్ళలేదు, ఈరోజు వెళ్దామనుకున్నాను,
ఏంటి ఇలా జరిగింది అని ఎంతగానో ఏడుస్తూ ఇంకా బాధపడుతూ ఉంటాడు. బాధపడకరా ధీరజ్, ఏం కాదు, మళ్ళీ ఇంకొకటి కొనుక్కోవచ్చు అని చెప్పాను, కానీ ఇంకొకటి కొనుక్కుంటే ఇంకొకటి కూడా ఇలానే చేసేస్తే దీనికే ఈఎంఐ డబ్బులు చాలానే కట్టాలి. ఈ అన్నింటికి ఎలా కట్టగలను? నేను పగలు రాత్రి కష్టపడితేనే కానీ ఈఎంఐ కట్టలేను. అలాంటిది ఈ రకంగా జరిగితే నేను ఏ విధంగా ఈఎంఐ కట్టగలను? పని లేకుండా ఏ రకంగా కట్టగలను అంటూ ఎంతో బాధపడుతూ ఉంటాడు ఇంకా ధీరజ్ అయితే. ఒకరోజు అలాగే ధీరజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక్కడే వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల్ని అడిగి మొత్తం అంతా ఏమన్నా తెలిసిందా ఏంటి అని అన్ని వివరాలు కనుక్కొని ఇంకా ఇంటికి వస్తూ ఉండగా అప్పుడే మధ్యలో విశ్వ కనిపిస్తాడు. ఏంట్రా, నీ కారు ధ్వంసం చేసింది ఎవరో తెలియలేదా? ఎలా తెలుస్తుందిలే, ధ్వంసం చేసిన వాళ్ళు బయట వాళ్ళు అయితేనే కదా తెలియడానికి. మీ ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళము అంటే మేమేరా. నేను జైలు నుంచి విడుదలై వచ్చామని మా ఇంట్లో వాళ్ళు సంతోషపడుతుంటే నువ్వు కొత్త కారు కొన్నావని మీ ఇంట్లో వాళ్ళు సంతోషపడ్డారు. మా ఇంట్లో వాళ్ళకి సంతోషం లేకుండా నువ్వు బేలు అది ఇది అంటూ ఎలా భయపెట్టావో మీకు కూడా సంతోషం ఉండకూడదని రాత్రికి రాత్రి మనుషుల్ని పురమాయించి కారుని ధ్వంసం చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తావురా? ఏం చేయగలవు? ఏమీ చేయలేవు, ఏమి పీకలేవు కూడా. వాళ్ళెవరో ఎక్కడి నుంచి వచ్చారో కూడా నువ్వు చెప్పలేరు. సీసీ ఫుటేజ్లు ఉంటాయి, వాళ్ళ మొహాలు కనిపించాలి కదా. మొహాలు కనిపిస్తే మాత్రం వాళ్ళెవరో గుర్తుపట్టాలి కదా. వాళ్ళు ఈ ఏరియా వాళ్ళు, ఈ ఊరు వాళ్ళు అయితే గుర్తుపట్టగలరు. వేరే ఊర్ల నుంచి పిలిపించినప్పుడు ఎలా రా గుర్తుపట్టేది అంటూ మాట్లాడేసరికి ఎంత పని చేసావరా విశ్వ అంటూ విశ్వ మీద కాస్త ధీరజ్ వెళ్తాడు. ఇంకా ఇద్దరు కూడా కొట్టుకునేసరికి కరెక్ట్గా అదే సమయానికి అలా వెళ్తున్న ధీరజ్ ఫ్రెండ్ ఒకడు చూసి ప్రేమకు ఫోన్ చేస్తాడు. ప్రేమకు ఫోన్ చేసేసరికి, ప్రేమ, మీ అన్నయ్య ధీరజు ఇద్దరు తెగ కొట్టుకుంటున్నారు రోడ్డు మీద పడి అనేసరికి, ఎక్కడా ఏంటి అనగానే పలానా చోట అనగానే ఇంకా ప్రేమ పరుగున వస్తుంది. వచ్చేసరికి ఇంకా ధీరజ్ ఒక్కడే ఉన్నాడు. వీళ్ళకు ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటారు. విశ్వ వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి ఉండడంతో పక్కనే ఉన్న ఒక కర్రతో ధీరజ్ తల మీద కొట్టేస్తాడు. కరెక్ట్గా ప్రేమ వచ్చే సమయానికి తల మీద కొట్టేసేసరికి ధీరజ్ అలా తలముంట అలా బ్లడ్ కారుతూ స్పృహ తప్పి పడిపోవడంతో ఈలోపు ప్రేమ వచ్చి ధీరజ్ అంటూ పిలిచేసరికి వాడింకా ప్రాణాలు పోయాయే. వాడిని వదిలేసి ఇంకా నువ్వు పుట్టింటికి వచ్చేయచ్చు. మొగుడు ఉన్నంతసేపే కదా అత్తవారింట్లో ఉండేది. నీ మొగుడు చచ్చిపోతే నువ్వు పుట్టింట్లో పడి ఉండొచ్చే. మరొక పెళ్లి చేస్తాను, మహారాణిలో చూసుకుంటామే మేము అని చెప్పి ఇంకా విశ్వ అంటూ ఉండి తన చేతిని పట్టుకునేసరికి ప్రేమ చాలా కోపంగా లేచి నిలబడి వాడి చెంప పగలగొడుతుంది. ఇంకొకసారి ఏదైనా మాట అన్నావంటే మాత్రం నీ ప్రాణాలు తీస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చేసరికి ఈలోపు అటుగా ఆ ఆటో వెళ్తుంటే ఆటో డ్రైవర్ సహాయంతో ధీరజ్ని కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. ఆ విషయం అందరికీ కూడా తెలియడంతో అందరూ కూడా వచ్చేస్తారు. ఇంకా విశ్వ కాస్త ఇంటికి వెళ్ళి చాలా గర్వంగా చెప్తూ ఉండేసరికి ఆ ధీరజ్ గారు ప్రాణాలు పోయాయా అనగానే లేదు. అదే సమయానికి ఆ ప్రేమ వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది, లేదంటే ప్రాణాలు పోయుండేవి అంటూ ఓ తెగ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకిక్కడ హాస్పిటల్లో ఉంది కదా ప్రేమే కదా తీసుకొచ్చింది. ప్రేమ తీసుకొచ్చిన తర్వాత రక్తం మడుగులో ఉన్న ధీరజ్ని చూసి చాలా ఏడుస్తుంది ప్రేమ. ఇంకా ప్రేమ భుజం మీద నర్మద చెయ్యి వేసేసరికి, చూసావక్క ఆ విశ్వగాడు ఎంత పని చేశాడో. ధీరజ్ ప్రాణాల మీదకి తీసుకొచ్చాడు చూడక్క. ధీరజ్ ప్రాణాలు తీసేయచ్చు. చూసావక్క, వాళ్ళకి నిజం తెలీదు. నేను ఆ రోజే నిజం చెప్తాను అంటే మీరంతా కలిసి నన్ను ఆపేశారు. విశ్వకు ధీరజు చేసిన గొప్ప పని గురించి తెలియాలి, నేను ఎలాంటి దాన్ని అన్న విషయం తెలియాలి. వాడే గనక లేకపోయి ఉంటే ఈరోజు నీ చెల్లెలి భవిష్యత్తు ఏమై ఉండేదిరా
అంటూ వాడిని నేను ప్రశ్నించాలక్క. నన్ను మాత్రం ఆపొద్దు, దయచేసి ఆపొద్దు. నేను ఇప్పుడే వెళ్ళి వాడి చెంప పగలగొట్టి నిజం బయట పెడతానక్క అనగానే, ప్రేమ వద్దు ప్రేమ అనగానే, అక్క నువ్వు గనక నన్ను ఆపాలని ప్రయత్నం చేస్తే నా మీద ఒట్టే అంటూ ఇంకా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా సైలెంట్ అయిపోతుంది నర్మద. ప్రేమ చాలా ఆవేశంగా వెళ్తుంది. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ చాలా సంతోషంగా ఉంటున్నారు. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. ఎందుకంటే ఈ నవ్వులు ఇచ్చిన వాడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, అందుకని బాగా నవ్వుకోండి. అదే గనక వాడే గనక నీ కూతురు మెడలో తాళి కట్టకపోయి ఉంటేనన్నా నీ కూతురు ఈ పాటికే ఫోటో అయ్యి గోడకు తగిలించుండేది. అసలు వాడు నన్ను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడో తెలుసా నాన్న? నీ కూతురు ఏమన్నా వాడిని ఇష్టపడి ఇంట్లోంచి వెళ్ళిపోయిందనుకుంటున్నావా? వాడిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయిందనుకుంటున్నావా? నీ కూతురు మరొకరిని ప్రేమించి లేచిపోయి వెళ్ళిపోయింది నాన్న. నువ్వు వాళ్ళ పిల్లల పెంపకం గురించి పుట్టుకల గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వే నీ కూతుర్ని సరిగ్గా పెంచలేదు నాన్న అంటూ ఇంకా ప్రేమే నిలదీస్తుంది. ఏం మాట్లాడుతున్నావే అనగానే, నిజమత్తా, నిజం మాట్లాడుతున్నాను. ఈ నిజం నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ ధీరజు, నర్మద వీళ్ళంతా కూడా ఈ నిజాన్ని ఆపేశారు. ఎందుకంటే ఈ నిజం బయటపడితే నా క్యారెక్టర్ ఎక్కడ బ్యాడ్ అవుతుందా అన్న ఒకే ఒక్క కారణం చేత. ఎప్పుడు నువ్వు నీ చెల్లెల్ని తప్పు పడుతూ ఉంటావు కదత్తా, నీ చెల్లెల్ని తప్పు పడుతూ ఉంటావు కదా నాన్న. ఆ చెల్లెలే లేకపోయి ఉంటే నీ కళ్ళ ముందు నీ కూతురు ఉండేదే కాదు నాన్న. అర్థమవుతుందా? ఆ ధీరజ్ గాడు ఆ రోజు వాడే గనక రాకపోయి ఉంటే, నా మెడలో తాలి కట్టకపోయి ఉంటే నీ కూతురు ఎప్పుడో గాల్లో కలిసిపోయేది అనేసరికి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవునమ్మా నిజం మాట్లాడుతున్నాను. మీరు పెళ్లి చేస్తారని నేను ముందు రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయాను. అవునా? నేను వెళ్ళిపోయింది ధీరజ్ని ప్రేమించి కాదు, కళ్యాణ్ అనే వాడిని ప్రేమించి నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డ రోజు నేను వాష్రూమ్లోకి వెళ్ళడంతో వాడు నగలు డబ్బు మొత్తం బ్యాగ్లో సర్దేసుకున్నాడు. ఎందుకంటే వాడిని అమ్మాయిల్ని ట్రాప్ చేయడమే వాడి పని. నాకు ఆ విషయం తెలియదు. వాడు మాయ మాటలకి, వాడు చూపిస్తున్న కపట ప్రేమకి నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడు అని నేను వాడి మాయలో పడిపోయాను. ఎప్పటికప్పుడు ధీరజ్ నాకు చెప్తూనే ఉండేవాడు, వాడు మంచివాడు కాదే అని. నాకు బుర్రకెక్కిందా? వాడి మాయలో నేను ఉండడం వల్ల నాకు వాడు ఏం చెప్తే అదే వేదవాక్కులా అనిపించేది. ధీరజ్ గారు చెప్పిన మాట వినేదాన్ని కాదు. చివరికి వాడు నన్ను తీసుకెళ్లి ఒక హోటల్ రూమ్లో పెట్టి పోలీసులకి, అలాగే నన్ను దుబాయ్ అమ్మేయడానికి మొత్తం ప్లాన్ చేసి నా చేతులు కాళ్ళు కట్టేసి గదిలో పడేశాడు. ఆ సమయంలో ధీరజు, అత్తయ్య వాళ్ళు వీళ్ళంతా గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటున్నారంట. అప్పుడు ఆ కళ్యాణ్ గాడు నగలు తీసుకువెళ్తూ ధీరజ్కి తగలడంతో ధీరజు ఆ కళ్యాణ్ గాడిని చిత్తకు తన్నితే, పలానా హోటల్లో పలానా రూమ్లో పెట్టాను అని చెప్పి పారిపోయాడంట. అదే సమయానికి ధీరజ్ వచ్చి నా మెడలో తాళి కట్టడం వల్ల నేను సేఫ్ అయ్యాను. లేదంటే ఆ రోజే నన్ను బ్రోతల కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవారు. మీ ఇంటి పరువు అప్పుడే గంగలో కలిసిపోయేది. అప్పుడు నీ కూతురు ప్రాణాలతో బ్రతికుండేదనుకుంటున్నావా? ప్రాణాలు ఆ క్షణమే వదిలేసేది. అవేమీ ఆలోచించకుండా ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు. కేవలం వాళ్ళమ్మ చెప్పిందన్న ఒకే ఒక్క కారణం చేత. నేను నీ మెడలో తాళి కట్టాను, నోరు మూసుకుని ఉండు అని నన్ను ఇంటికి తీసుకువెళ్ళాడు. చాలా రోజులు వాడితో గొడవ పడుతూనే ఉండేదాన్ని. ఇంటికి వెళ్ళడంతోటే మామయ్య ఎంతెలా వాడిని తిట్టాడో తెలుసా? ఎందుకంటే ఎదిరింటి వాళ్ళకి మనకు ఎప్పటి నుంచో గొడవలున్నాయి. అయినా సరే నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చావని చెప్తూనే ఉన్నాడు. కానీ అసలు తనని పెళ్లి చేసుకోవడం వెనక రీజన్ ఇదని కానీ, అమ్మే దగ్గరుండి పెళ్లి చేసింది అన్న మాట కానీ ఏ ఒక్క మాట వాడు నోటంట మాట్లాడలేదు. తెలుసా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా వీళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటే నువ్వనేది? నువ్వు ధీరజ్ని ప్రేమించి కదా వెళ్ళిపోయావు,
కాదత్తా, నేను ప్రేమించింది కళ్యాణ్ని, ధీరజ్ని నేను ప్రేమించలేదు. అసలు నేను వాడిని ప్రేమించాలన్న ఆలోచనే రాలేదు. ఇప్పుడు ఇప్పుడు నేను వాడిని ప్రేమిస్తున్నాను. వాడు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నేను వాడిని ప్రేమిస్తున్నాను. మా ఇద్దరికి పెళ్లి జరిగిన తర్వాత వాడే గనక లేకపోయి ఉంటే నీకు మేనకోడలు నీ కళ్ళ ముందు ఉండేదే కాదత్తా. అలాంటి వాడిని పట్టుకుని మీరు ఎన్నోసార్లు నగల కోసం, డబ్బు కోసం, ఆస్తి కోసం నన్ను ప్రేమించినట్టు ట్రాప్ చేశాడు అంటూ ఎన్నోసార్లు అవమానించారు. అన్నయ్య అయితే వాడిని ఎన్నోసార్లు కొట్టాడు. ఈ నిజం ఎప్పుడో చెప్పాలని ప్రయత్నం చేశాను, కానీ అత్తయ్య వాళ్ళు నిజం చెప్పొద్దు, నిజం చెప్తే నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది, లేచిపోయింది నా ఇంటి కూతురా అని మా అన్నయ్య ఎంతగానో బాధపడతాడు, ఆ కుటుంబం అంతా ఉరివేసుకుని చనిపోతుంది అని చెప్పి వేదవతి అత్తయ్య చెప్పడంతో ఇప్పటి వరకు ఆ నిజాన్ని బయట పెట్టలేదు. ఆ విషయం తెలుసా అంటూ మాట్లాడేసరికి ఇంకా వీళ్ళందరికీ కూడా షాక్ అయిపోతారు. ఇన్ని రోజులు ధీరజు మోసం చేసి ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడు అని అనుకున్నాము, కానీ ధీరజు ఎలాంటి పని చేశాడని కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు ఆ పని నా మెడలో తాళి కట్టి నాకు జీవితాన్ని ఇచ్చిన వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద పడేశావు కదరా అంటూ విశ్వ చెప్ప పగలగొడుతుంది. అది కాదే అని చెప్పాను కానీ ఇంకేం చెప్పొద్దురా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇంకా భద్రావతి, సేనాపతి వాళ్ళు ఎంతగానో బాధపడతారు. ఆ రోజే గనక వాడు లేకపోయి ఉంటే నా మేనకోడల పరిస్థితి ఏమై ఉండేది? ఇన్నిసార్లు కొట్టాము, ఎప్పుడు కూడా వాడు చెయ్యెత్తలేదు, ఎప్పుడు కూడా వాడు కోపం తెచ్చుకోలేదు. అది రామరాజు పెంపకం అంటే. నిజంగా చాలా గొప్పగా పెంచాడు రామరాజు. ఆడపిల్ల జీవితాన్ని కాపాడడానికి ఇష్టం లేకపోయినా, తనని ఎప్పుడూ కూడా ప్రేమించకపోయినా, ఒక శత్రువులా భావించే ఇంటి నుంచి ఆ అమ్మాయి ఉంది అన్న విషయం తెలిసినా కానీ ధీరజు మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు అంటూ ఇంకా చెప్పడంతో ఎంతగానో బాధపడుతూ ఉంటారు. వెంటనే హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ప్రేమ అంటూ నర్మదంటుంది. చెప్పావా అనగాని చెప్పానక్క, వాళ్ళ కళ్ళు తెరిచేటట్టుగానే చెప్పాను. వాళ్ళ మీదట ధీరజ్ జోలికి రారు, ధీరజ్ని గొప్పగా చూసుకుంటారక్క. ఈ నిజం నేను ఎప్పుడో చెప్దామనుకున్నాను, మీరే వద్దు అంటే ఆపేయడం వల్లే చెప్పలేకపోయాను. నా ధీరజ్కి ఇన్ని కష్టాలు వచ్చే వరకు నేనే చేశాను, లేదంటే ధీరజ్కి ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు, ధీరజ్ ఇంత కష్టాలు పడేవాడు కాదు అంటూ మాట్లాడేసరికి అవును, నువ్వు చెప్పింది నిజమే, లేదంటే ధీరజ్ని పరిస్థితిలో మనం చూసేవాళ్ళం కాదు అంటూ మాట్లాడడంతో ఇప్పుడు ఏం చేద్దామో అంటూ ఉండగానే రామరాజు అనుకుంటూ గబగబా వచ్చేస్తారు. ఏంటి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు అని వేదవతి అనుకుంటుంది. ఎందుకంటే వేదవతికి వీళ్ళిద్దరూ చెప్పకపోవడంతో ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా కొడుకు బ్రతుకున్నాడో చనిపోయాడో తెలుసుకోవడం కోసం వచ్చారా? వెళ్ళండి ఇక్కడి నుంచి అనగానే, నన్ను క్షమించి వేదవతి, ఇన్ని రోజులు ధీరజ్ చేసిన పని గురించి మాకు తెలియదు, ప్రేమ వచ్చి నిజం చెప్పేంత వరకు ధీరజ్ చేసిన గొప్ప పని గురించి మేము తెలుసుకోలేకపోయాము. ఇన్ని రోజులు ధీరజు కావాలనే ప్రేమను డబ్బు కోసం, ఆస్తి కోసం, నగల కోసం పెళ్లి చేసుకున్నాడు అని భ్రమలో ఉన్నాము. నిజానికి ఈ రోజే మాకు తెలిసింది అసలు ధీరజు ప్రేమ మెడలో తాళి కట్టడానికి కారణం ఏంటో. నువ్వే దగ్గరుండి పెళ్లి చేసావంట కదా, ఈ అక్క కుటుంబం గురించి నువ్వు ఇంతలా ఆలోచించావా అంటూ మాట్లాడేసరికి, నన్ను క్షమించు రామరాజు, ఎన్నోసార్లు డబ్బు కోసం ఇదంతా చేశావని నిన్ను కించపరుస్తూ మాట్లాడాను, నన్ను క్షమించు రామరాజు. నా మేనకోడలు భవిష్యత్తును కాపాడాడు నీ కొడుకు, నీ పెంపకం గురించి కూడా నేను ఎన్నోసార్లు తప్పు పట్టాను. నీ పెంపకం వల్లే కదా ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా ఉండాలని నీ కొడుకు నా మేనకోడల జీవితాన్ని కాపాడాడు. నీది చాలా గొప్ప పెంపకం రామరాజు. నీ పెంపకాన్ని వేలెత్తి చూపించే అంత గొప్పదాన్ని కాదు, నా పెంపకం ఉంది. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయమని చెప్పాను, నీ పెంపకం చూడు. అదే ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టేటట్టుగా
వాడికి ఆ మనసునిచ్చావు. చాలా గొప్పవాడివి రామరాజు. మమ్మల్ని క్షమించు. ఇన్ని రోజులు నీ పట్ల ఎంతో దురుసుగా ప్రవర్తించాము. నీ కొడుకును కూడా కొట్టించింది ఆ విశ్వ. క్షమించు అంటూ మాట్లాడేసరికి విశ్వ వెళ్ళి కాళ్ళ మీద పడు అనగానే ఇంకా విశ్వ అయితే రామరాజు కాళ్ళ మీద పడతాడు. వదలండి అని చెప్పనేసరికి క్షమించానని చెప్తేనే గాని వాడు వదలడు. ఇంకా మన 2 కుటుంబాలు కాదు, ఒక కుటుంబమే. మన 2 కుటుంబాల మధ్య కలతలు, కల్మషాలు, అలాగే కోపాలు, తాపాలు అన్నీ దూరం అయిపోవాలి. మన 2 కుటుంబాలు సంతోషంగా ఉండాలి. అదే మేము ప్రతి క్షణం కోరుకుంటాము. 2 కుటుంబాలు ఒకటైతేనే సంతోషం ఉంటుంది అని ఇంకా చెప్పడంతో ఇంకా ఆ మాటలన్నీ విన్న రామరాజు అసలు ఏం జరిగింది బుజ్జమ్మ అంటూ ఇంకా వేదవతిని అడుగుతాడు. అడిగేసరికి మొత్తం విషయం అంతా కూడా వేదవతి చెప్తుంది. అంటే ప్రేమ ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా, ప్రేమ ధీరజ్ ప్రేమించుకోలేదా అనగానే లేదండి, ప్రేమను కాపాడే ప్రాసెస్లో ధీరజ్ని ప్రేమ మెడలో తాళి కట్టమని చెప్పింది నేనే. ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం కాకూడదు. ఆ రామరాజు గారి చిన్న కొడుకు పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాడు అనే పేరు ఉండాలి. వాడు గొప్పగా ఉండాలి. నా మేనకోడలు భవిష్యత్తు బాగుండాలని స్వార్థంగా నేను ఆలోచించినా కానీ నా మేనకోడలు భవిష్యత్తు గురించి ఆలోచించానండి. నన్ను క్షమించండి. మీకు చెప్పకుండా నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మీకు చెప్పలేకపోయాను. నన్ను క్షమించండి. నేను చేసింది తప్పే. నన్ను క్షమించండి అంటూ ఇంకా మాట్లాడేసరికి నువ్వు తప్పు చేయడం ఏంటి బుజ్జమ్మ? తప్పు చేయలేదు. నా కొడుకులు ఎంత గొప్పవాళ్ళో గర్వపడుతున్నాను. ఒక శత్రువు కూతురు అని తెలిసినా కానీ ఆడపిల్లని కాపాడే ప్రాసెస్లో ఇంకా ఈ రకంగా తనని కాపాడినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం మామూలుగా లేదు. చాలా హ్యాపీగా ఉంది. నాకు చిన్న కొడుకు నా శత్రువు కూతుర్ని పెళ్లి చేసుకున్నా జీవితాన్ని కాపాడడం కోసమే పెళ్లి చేసుకున్నాడని కృతజ్ఞతా భావంతో వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి నా కుటుంబం మీద కక్ష కట్టి ఉన్న వాళ్ళు కాస్త ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను క్షమాపణ అడుగుతుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ గొడవలు ఇవేమీ లేకుండా అంతా కలిసే ఉందాము, అంతా సంతోషంగా ఉందాము అని చెప్పి ఇంకా రామరాజు చెప్పడంతో చాలా సంబరపడతారు. అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇంకా ధీరజ్ కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరవడంతో విశ్వ ధీరజ్ ముందు చేతులు జోడించి నన్ను క్షమించు బావా, నేను తప్పు చేశాను. నీ గురించి నిజానిజాలు తెలుసుకోకుండా నా చెల్లెల్ని నువ్వు ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నావో అన్న విషయం నేను తెలుసుకోకుండానే తప్పు చేశాను బావా, నన్ను క్షమించు బావా. ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయను. ఇంకెప్పుడు నీ ఒంటి మీద చేయి చేసుకోను. నిన్ను బాధ పెట్టను. నీ పరువు పోయే పని, నిన్ను బాధ పెట్టే పని ఏమీ చెయ్యను బావా, నన్ను క్షమించు బావా అంటూ 2 చేతులు జోడించి విశ్వ ధీరజ్కైతే క్షమాపణ చెప్తాడు. ఇంకా అదంతా చూసిన రామరాజు చాలా సంతోషపడతాడు. ఏంటి ప్రేమ ఇది అని చెప్పాను కానీ నిజం చెప్పేశానురా. నిన్ను వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటూ నీ ఒంటి మీద చేసుకుంటూ చూస్తూ ఊరుకుంటానా? అందుకే నిజం చెప్పేశానురా. నిజం చెప్పేసి నిన్ను గొప్పవాడిగా చేశానురా. ఇన్ని రోజులు చెప్పాలి అనుకున్న నిజం ఇదే. నా ధీరజ్ ఏ తప్పు చేయలేదు. తప్పు చేసిన నన్ను ధీరజ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటూ ఇంకా చెప్పడంతో చాలా సంబరపడిపోతూ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా సాగర్ కూడా మార్పు రావాలని ఇంకా అంతా కూడా అనుకునేసరికి కరెక్ట్గా అదే సమయానికి భాగ్యం వాళ్ళు వస్తారు. భాగ్యం వాళ్ళు వచ్చేసరికి ఏంటి వీళ్ళంతా ఇంత సంతోషంగా ఉన్నారు, వీళ్ళ ముఖాల్లో ఇంత సంతోషం ఉండకూడదే, ఇలా సంతోషంగా ఉంటే ఎలా కుదురుతుంది అని భాగ్యం అయితే అనుకుంటుంది. మరి అనుకున్నట్టుగా భాగ్యం ఏం ప్లాన్ చేసి నర్మదిని ఇంటి నుంచి బయటికి పంపిస్తుంది? మరి ఈ లోపే వాళ్ళి కడుపుతో లేదన్న విషయం బయటపడుతుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.